ప్రపంచంలో చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ వాటి గురించి మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. అయితే ఇంతకుముందు వీడియోలో ప్రపంచం మొత్తంలో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు మాత్రం కేవలం మన ఇండియాలో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ గురించి చెప్పుకుందాం. అండ్ ఈ ప్లేసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. అండ్ లైక్ ఒక లేక్ లో వింత వింత లైట్స్ కనిపిస్తాయి. అండ్ ఆ లైట్స్ ని చూస్తే మనం ఏం చేస్తున్నామో కూడా మర్చిపోతామంట, కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాగే మీలో ఏరియా 51 గురించి తెలిసే ఉంటది కదా, కానీ మన ఇండియాలో కూడా ఇలాంటి ఒక ఏరియా ఉంది. అక్కడ పోలీసులు ఎవరిని రానివ్వరు. అండ్ ఫైనల్ గా ఢిల్లీలో ఉన్న నిజమైన చంద్రముఖి ప్యాలెస్ గురించి కూడా చెప్పుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్కర్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. నెంబర్ 1, అలియా గోస్ట్ లైట్స్ ఇన్ స్వాంప్ అండ్ మార్షెస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ బోర్డర్స్ లో ఉండే లేక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ ఎలియా ఆర్ జాక్ ఓ ల్యాంటర్న్ అని ఒక రకమైన లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఒక బాల్ షేప్ లో ఉండి లైటింగ్ అనేది ఫ్లిక్కర్ అవుతూ ఉంటది, అంటే వెలుగుతూ ఆరిపోతూ ఉంటది. అండ్ ఇక్కడ ఉండే ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది ఫిషర్ మ్యాన్లు కూడా వీటిని చూసి చాలాసార్లు చూశారంట. అండ్ వీటిని చూడడం వల్ల చాలా మంది చనిపోయారంట కూడా. దానికి రీజన్, ఇక్కడ ఫిష్ పట్టే వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ లైట్స్ అనేవి అక్కడ చనిపోయిన ఫిషర్ మ్యాన్స్ యొక్క ఆత్మలు అని. అండ్ కొన్నిసార్లు లైట్స్ చూసిన ఫిషర్ మ్యాన్స్ కూడా అలాగే పిచ్చివాళ్ళుగా మారి వాటర్ లో మునిగి చనిపోయే వాళ్ళంట. అండ్ ఇంకొన్నిసార్లు దారి తప్పిన ఫిషర్ మ్యాన్స్ కి ఇవి దారి చూపించి బయటకు కూడా తీసుకొస్తాయంట. అండ్ ఈ అలయా గోస్ట్ లైట్స్ కేవలం ఇక్కడ మాత్రమే కనిపించవు, ఇవి ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తాయి. అండ్ ఒక్కో చోట ఒక్కో పేరు. అయితే వీటికి ఉన్న మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే, ప్రపంచంలో చాలా చోట్ల వీటి చూసి చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు నమ్ముతున్నారు చాలా చోట్ల ప్రపంచంలో. అయితే వీటిని ఫాలో అయితే మాత్రం మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ సడన్ గా వాటి లైట్ ని తగ్గించుకుంటాయి. అప్పుడు వాటి మైకం నుంచి బయటకు వచ్చాక పానిక్ అటాక్స్ వస్తాయి. ఇవి కేవలం లేక్స్ లోనే కాదు, శ్మశానాల్లో, కొండల దగ్గర ఇలా కొంచెం మిస్టీరియస్ గా ఉండే ప్లేసెస్ లో కూడా కనిపిస్తాయి. మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఇవి చాలా ఫేమస్. ఎప్పుడైనా వెళ్తే వీటితో జాగ్రత్తగా ఉండండి, ఆ ఏంటియో తెలియదు మిస్టీరియస్ లైట్స్ అంటారు. సెకండ్ 1, ఫుక్టల్ మానిస్టరీ, లడాక్. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. దీన్ని చూస్తే ఇదేదో పోర్చుగీస్ లేదా వెస్ట్రన్ వరల్డ్ లో కట్టిన బిల్డింగ్ లా ఉంది కదా, కానీ ఇది మన ఇండియాలో కట్టారు. అది కూడా దాదాపు 900 సంవత్సరాల క్రితం 12th సెంచరీలో కట్టారు. దీని పేరు ఫుక్స్టల్ గోంపా. అండ్ ఇది లడక్ లో ఉంటుంది. అయితే దీన్ని కట్టింది గ్యాంగ్సెమ్ షెరప్ సంపో అనే ఒక బుద్ధిస్ట్ మాంగ్. అండ్ అదొక బౌద్ధ మఠం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, కొండ మీద ఉన్న గుహ నుండి కూడా బయటకు వచ్చే దారిలో దీన్ని కట్టారు. అండ్ ఇది కూడా కేవలం మట్టి అండ్ చెక్కని మాత్రమే ఉపయోగించి కట్టారు. ఇది 12th సెంచరీలో కట్టినా సరే దీని గురించి 1826 నుంచి 1827 వరకు ఎవరికి తెలియదా. అండ్ దీన్ని కట్టడానికి రీజన్, ఈ ఏరియాలో ఉండే మాంక్స్ ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకోవడానికి. అండ్ ఇందులో 4 ప్రేయర్ హాల్స్, ఒక కిచెన్, ఒక లైబ్రరీ అండ్ గెస్ట్ రూమ్స్, అంతేకాకుండా 700 మంది మాంక్స్ కి సరిపోయే నార్మల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడికి చేరుకోవాలంటే మీరు కేవలం ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోగలరు. అది కూడా 1 లేదా 2 రోజులు పడుద్ది. అండ్ అన్నిటికంటే మిస్టరీ ఏంటంటే, ఆ టైంలో కేవలం మట్టి అండ్ చెక్కతో ఒక ఏటవాలుగా ఉన్న కొండ మీద దీన్ని ఎలా కట్టారు అని. అండ్ ఇది ఇంకా ఎలా పడిపోకుండా ఉందనేది కూడా ఇది మిస్టరీనే. నెంబర్ 3, ఇడుక్కి, కేరళ, ద రెడ్ రైన్. వర్షం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పే వర్షం గురించి వింటే మీకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే అది మామూలు రెయిన్ కాదు, అది బ్లడ్ రైన్. ఇది 25th జూలై 2001 కేరళలో జరిగింది. అయితే ఇందులో వింత ఏముందనుకుంటున్నారా? బేసిక్గా ఇది దాదాపు 10 రోజుల వరకు పడిందంట. అండ్ దాదాపు 2 months కేరళ మొత్తం ఎక్కడ చూసినా పడతానే ఉంది. అయితే ఇది రెడ్ గా రావడానికి ఒక రెడ్ పార్టికల్ కారణం. ఈ పార్టికల్ చూడడానికి ఒక బయోలాజికల్ సెల్స్ లా ఉన్నాయి. మామూలుగా రెయిన్ కలర్ మారితే అది శాండ్ డస్ట్ వల్ల మారుతుంది. అండ్ ఈ రెడ్ పార్టికల్స్ ఏంటి అనేవి సైంటిస్టులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. అండ్ ఇలా పడిన 1 మిల్లీమీటర్ రెయిన్ డ్రాప్ లో మొత్తం 9 మిలియన్ రెడ్ పార్టికల్స్ ఉన్నాయి. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఈ రెయిన్ ద్వారా దాదాపు 50,000 kgs వెయిట్ ఉండే రెడ్ పార్టికల్స్ పడ్డాయంట. అంటే కొన్ని కోట్ల రెడ్ పార్టికల్స్ ఈ భూమి మీద, ఈ రెయిన్ వల్ల భూమి మీద పడ్డాయి. లోకల్స్ ప్రకారం ఈ రెయిన్ పడకముందు ఒక పెద్ద ఊరు అండ్ మెరుపుతో మొదలైందంట. అంతేకాకుండా ఇది పడిన అన్ని చోట్ల చెట్ల మొక్కలన్నీ వాడిపోయాయంట. అంతేకాకుండా ఈ రెయిన్ వల్ల కొన్ని బావులు కనిపించకుండా పోయాయి, అలాగే కొన్ని కొత్త బావులు పుట్టుకొచ్చాయంట. అండ్ రెడ్ రైన్ వాటర్ ని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ వాళ్ళు, CESS వాళ్ళు తీసుకుని అందులో ఉన్న రెడ్ పార్టికల్ ని స్టడీ చేసినప్పుడు ఆ పార్టికల్స్ లో వాళ్ళకి నికెల్, మ్యాంగనీస్, టైటానియం, క్రోమియం అండ్ కాపర్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అందుచెక్కిన విషయం ఏంటంటే, ఈ రెడ్ పార్టికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కువ మంది ఇది ఒక మెటిఆర్ ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఆవిరైపోవడంతో వాళ్ళు వచ్చాయి అనుకుంటున్నారు. బట్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే అలాగే జరుగుంటే మెటిఆర్ నుంచి ఏర్పడిన ఆవిరంతా ఒకే ప్లేస్ లో పడేదానికి ఛాన్స్ లో ఎర్త్ లో చాలా చోట్ల పడుతుందని చెప్పారు. ఆ తర్వాత దీన్ని ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ TBRG
TPGRIకి మైక్రోబయాలజికల్ రీసెర్చ్ కోసం అని ఇచ్చారు. అండ్ అక్కడ కూడా వాళ్ళు ఒక కంక్లూజన్ కి రాలేకపోయారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రెడ్ పార్టికల్స్ చూడడానికి స్పోర్స్ అని ఫంగస్ లాగే ఉంటాయంట. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ ఇలా రైన్ పడడానికి పాసిబుల్ రీజన్స్ కొని చెప్పింది, కానీ పర్ఫెక్ట్ గా ఈ రైన్ ఎందుకు పడిందని అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు, పాసిబుల్ రీజన్స్ తప్ప. నెంబర్ 4 కొంకా లా పాస్ లడక్. మీలో చాలా మందికి ఇండియా చైనా వార్ 1962 గుర్తుండే ఉంటది. ఈ వార్ లో చైనా మన ఇండియాలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. దాన్ని అక్సై చీన్ అంటాం. అయితే ఈ అక్సై చీన్ మన ఇండియాలోకి లడక్ కి మధ్యలో బార్డర్ లో ఉంటుంది. ఈ బార్డర్ ప్రపంచంలోనే ఒక సీక్రెట్ ప్లేస్. అటు ఇండియా అండ్ ఇటు చైనా 2 కంట్రీస్ బార్డర్ లో పెట్రోలింగ్ చేయకూడదని అగ్రిమెంట్ కూడా వచ్చాయి. అయితే ఇక్కడతో ఆగిపోలా. మీకు అమెరికాలో ఏరియా 51 గురించి ఐడియా ఉంది కదా, మన ఇండియాలో ఉన్న ఏరియా 51 ఈ ప్లేస్. చాలా మంది టూరిస్టులు, లోకల్స్ అండ్ బుద్ధిస్ట్ మాంకుల ప్రకారం ఈ ఏరియాలో చాలా సీక్రెట్స్ దాగున్నాయంట. అండ్ ఇక్కడ చాలా మందికి యూఎఫ్ఓలు కూడా కనిపించాయంట. అండ్ ఇంకొంతమంది అయితే అటు చైనీస్ గవర్నమెంట్ కి అండ్ ఇటు ఇండియన్ గవర్నమెంట్ కి యూఎఫ్ఓల గురించి తెలుసు అని చెప్తున్నారు. 2013లో కొంతమంది ఇండియన్ టూరిస్టులు మౌంట్ కైలాస్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి చైనీస్ సైడ్ అక్సై చీన్ దగ్గరికి వచ్చారు. అండ్ అక్కడ వాళ్ళకి యూఎఫ్ఓ లాంటిది ఒకటి కనపడింది. అండ్ దాని గురించి వాళ్ళ టూరిస్ట్ గా అడిగితే ఇదేమీ మాకు కొత్త కాదు, మేము ఇలాంటివి చాలా చూస్తుంటాం అని చెప్పారంట. అండ్ ఆ టూరిస్టుల ప్రకారం అయితే ఈ యూఎఫ్ఓ అనేది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది. భూమి మీద నుంచి పైకి వర్టికల్ గా పైకి లేచిందంట. అయితే కొంతమంది వీటి గురించి తెలుసుకోవాలి, మమ్మల్ని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళనివ్వండి అని చైనీస్ అఫీషియల్స్ ని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళేమో రిజెక్ట్ చేస్తారు. అలాగే వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియా సైడ్ నుంచి వెళ్దామని ఇండియన్ అఫీషియల్స్ ని పర్మిషన్ అడిగినా కూడా ఇండియన్ అఫీషియల్స్ కూడా రిజెక్ట్ చేశారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే 2 కంట్రీస్ లోని అఫీషియల్స్ దీని మీద కామెంట్ కూడా చేయాల. అసలు అక్కడ ఏమీ లేవు, మాకేమీ తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారంట. అండ్ లోకల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ యూఎఫ్ఓ బేస్ ఉందంట. అండ్ అది కూడా 2 గవర్నమెంట్స్ కి తెలుసు అంటున్నారు. అండ్ ఇంకొక ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ప్రెసెన్స్ అంటే ఏలియన్స్ ఉన్నారని చాలా మంది లోకల్స్ చెప్తారు. అండ్ అన్నిటికంటే విచిత్రం ఏంటో చెప్పనా, వీటి గురించి కొంతమంది లోకల్ గవర్నమెంట్ అడిగితే దీని గురించి మర్చిపో, అక్కడ ఏం మాట్లాడకని సమాధానం ఇచ్చారంట. సో అక్కడ ఏముందో అక్కడ ఉండే కామన్ ప్రజలకైతే తెలియదు, మనకు కూడా తెలియదు, కామన్ ప్రజలకే తెలియదు. ఇంకా నెంబర్ 5 జ్వాలాముఖి టెంపుల్ కంగ్రా. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ టెంపుల్ కు ఒక ప్రత్యేకత ఉంది. మనకు అమ్మవారి యొక్క 51 శక్తిపీఠాలు తెలుసు కదా, అందులో ఇది కూడా ఒకటి. అమ్మవారికి 4 ఇక్కడ పడిందని చెప్తారు. అయితే ఈ టెంపుల్లో చాలా జ్యోతులు ఉంటాయి. అండ్ 9 మెయిన్ జ్యోతులు ఉంటాయి. అండ్ ఈ జ్యోతులు వాటంతట అవే వెలుగుతూ ఉంటాయి. అది కూడా రాళ్ల మధ్యలో నుంచి జ్యోతి వస్తుంది. భక్తుల ప్రకారం ఇక్కడ అమ్మవారు ఆ జ్వాల రూపంలో ఉంటారంట. అయితే ఇక్కడ ఏర్పడిన మంట అమ్మవారి స్వరూపం అని నమ్ముతారు. అండ్ ఈ టెంపుల్ ప్రపంచానికి ఎలా తెలిసింది అనేది కూడా ఒక విచిత్రంగా జరిగింది. అప్పట్లో రాజా భూమిచంద్ అని ఒక రాజు ఉండేవాళ్ళు. ఆయన అమ్మవారి భక్తుడు. అయితే ఒకరోజు ఆయన కలలో ఈ అమ్మవారు అండ్ ఈ టెంపుల్ కనిపించాయంట. అలాగే టెంపుల్ ఇలా గ్యాస్ రావడానికి కారణం ఇక్కడ ఉన్న గ్యాస్ సోర్స్ అని చెప్తారు. బట్ అది వ్యాలిడ్ రీజన్ అని ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి వెలుగుతుంది అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఈవెన్ అక్బర్ కూడా ఈ నిప్పును ఆపాలని ట్రై చేశారు, కానీ ఆయన వల్ల కాల. చాలా మంది సైంటిస్టులు అండ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ దీని మీద రీసెర్చ్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఈ మంటకి సోర్స్ ఏంటనేది చెప్పాల. అండ్ లోకల్ బిలీఫ్స్ ప్రకారం అమ్మవారి టెంపుల్లో నిప్పుగా వెలిశారు. అండ్ ఆమె పవర్ ఈ నిప్పుకి ఫ్యూయల్ అని చెప్తున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని గౌరవిద్దాం. ఒకవేళ ప్రూవ్ అయితే దాని గురించి చెప్పొచ్చు. నెంబర్ 6 లోక్టాక్ లేక్ మణిపూర్. మీరు ఎప్పుడైనా వాటర్ మీద ఐస్ తేలడం చూసుంటారు. అండ్ మన ఇండియా శ్రీలంక మధ్యలో రాళ్లు తేలడం కూడా చూసుంటారు. బట్ ఎప్పుడైనా మీరు వాటర్ మీద ఐలాండ్ తేలడం చూసారా? అది కూడా 1, 2 కాదు, వందల సంఖ్యలో ఐలాండ్స్ వాటర్ మీద తేలుతూ ఉంటాయి. అండ్ అది మన ఇండియాలోని మణిపూర్లో ఉంది. అండ్ దాని పేరు లోక్టాక్ లేక్. అయితే ఈ ఐలాండ్ చూడడానికి ఐలాండ్స్ దగ్గరే ఉన్న ఇవి యాక్చువల్గా ఐలాండ్స్ కాదు, ఇవి ఒక ఫుమిట్స్. అంటే ఇవి ఏర్పడడానికి మట్టి, కొన్ని మొక్కలు అండ్ కొన్ని వాటర్ కావాలి. అండ్ ప్రపంచంలో ఇవి కేవలం మణిపూర్లోనే ఉన్నాయి. అండ్ ఇవి వాటర్ మీద ఐస్ తేలినట్టు తేలుతూ ఉంటాయి. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే లోకల్స్ ఈ ఐలాండ్స్ మీదకి షెల్టర్లు కూడా కడుతున్నారు. మీరు ఇమేజ్ లో చూడొచ్చు, అలా దాదాపు 3000 మంది ఫిషర్మెన్స్ వీటి మీద నివసిస్తున్నారు. అండ్ ఇండియాలోని మొదటి ఫ్లోటింగ్ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ఇవి చాలా న్యాచురల్ గా ఏర్పడ్డాయి. ఎలా అంటే వాటర్ మీద గట్టి మొక్కలు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక దగ్గర చేరడం వల్ల ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అన్ని వేల సంవత్సరాల టైంలో అవన్నీ ఒకే చోటుకు వచ్చి ఇన్ని వందల ఐలాండ్స్ లా ఎలా ఏర్పరిచాయి అనేది. నెంబర్ 7 మలానా, హిమాచల్ ప్రదేశ్. మన ఇండియాకి అలెగ్జాండర్ వచ్చాడో లేదనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. కానీ మన ఇండియాలో ఒక విలేజ్ మాత్రం అలెగ్జాండర్కి వచ్చారని నమ్ముతారు. ఆ విలేజ్ పేరే మలానా. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అయితే ఇక్కడ ప్రజలు వాళ్ళని అలెగ్జాండర్ వారసత్వం అనుకుంటారు. అండ్ వాళ్ళ ప్రకారం మలానా విలేజ్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డెమోక్రసీస్ అంట. ఇక్కడ అంతా ఆర్గనైజ్డ్ గా జరుగుద్ది. అంటే ప్రపంచంలో వీళ్ళు ఒకరే కానాషి అనే ఒక భాషను వాడతారు అని కూడా చెప్తారు. అండ్ అక్కడ ప్రజలు ఇండియన్స్ ని తమ వాళ్ళలా భావించరంట. అండ్ వాళ్ళని అంటరాని వాళ్ళలా చూసేవాళ్ళంట. అది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇండియన్స్ తో కలిసి బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళ కల్చర్ ని ఎవరైనా చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఒప్పుకోరు అసలుకి. అండ్ ఆర్యన్ థియరీని వీళ్ళు ఇప్పటికీ నమ్ముతారు. అండ్ వాళ్ళ బ్లడ్ ఆర్యన్ బ్లడ్ అని గర్వంగా చెప్పుకుంటారు కూడా.
అండ్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్కి ఎటువంటి రైట్స్ లేకుండా చూసుకుంటారు. బేసిక్గా ఇది ఇండియాలోనే ఉన్నా కూడా ఇండియా కాదనమాట. నెంబర్ 8 హైడ్ అండ్ సీక్ బీచ్ ఆఫ్ ఒరిస్సా. మన ఇండియాలో చాలా మందికి బీచ్లు అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు మీకు ఒక బీచ్ నచ్చింది అండ్ దానికి మళ్ళీ వెళ్దాం అనుకున్నారు, అలాగే వెళ్ళారు కూడా, కానీ అక్కడ బీచ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? బీచ్ లేకపోవడం ఏంటి సార్, అదేమైనా వస్తువా మాయం అవ్వడానికి అనుకుంటున్నారా? ఎస్, మన ఇండియాలో ఉన్న చాండీపూర్ బీచ్ ఒడిస్సాలో ఉంటుంది అండ్ ఈ బీచ్ మాయమైనా మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని హైడ్ అండ్ సీక్ బీచ్ అని పేరు పెట్టారు. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ బీచ్ మాయమయ్యి మళ్ళీ వచ్చిన ప్రతిసారి ఈ బీచ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈ బీచ్ మాయం అవ్వడాన్ని మీరు కళ్ళతో కూడా చూడొచ్చు. ఎస్, ఎందుకంటే ఇలా మాయం అవ్వడానికి రీజన్ సముద్రం బేసిక్గా సముద్రం ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది కదా, కాకపోతే అది కొన్ని వందల మీటర్లు డిస్టెన్స్లోకి ముందుకు వెళ్తుంది, కానీ ఇక్కడ సముద్రం దాదాపు 5 కిలోమీటర్ల వెనక్కి వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ బీచ్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ హై టైడ్ సమయంలో ఇది మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఈ బీచ్ మాయమైపోతుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సముద్రం ముందుకు వచ్చాక కూడా మీరు ఈ బీచ్ని మీద నడవచ్చు, ఎందుకంటే వాటర్ మన కాలు పాదం అంత హైట్లోనే ఉంటాయి. సో వాటర్ అండ్ దూరం నుంచి చూస్తే ఎవరో వాటర్ మీద నడుస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అంట. నెంబర్ 9 బులి భతియారికా మహల్, ఢిల్లీ. ఈ వీడియోలో గోస్ట్ గురించి అండ్ హాంటెడ్ ప్లేస్ గురించి చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడే దాని గురించి మాట్లాడుకో. దాని పేరే బులి భతియారికా మహల్. మన ఇండియన్ క్యాపిటల్ అయిన ఢిల్లీకి మోస్ట్ హాంటెడ్ ప్లేస్. ఈ మహల్ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి. దీన్ని 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ కట్టించారని ఆధారాలు ఉన్నాయి. సోర్సెస్ ప్రకారం ఇది ఆయన హాంటింగ్ చేశాక రెస్ట్ తీసుకునే ప్లేసెస్లో ఒకటి. దీని వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి. మెయిన్గా అయితే ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని వదిలేశాక ఇది ఒక పాడుపడిన బిల్డింగ్లో అయిపోయిందంట. అప్పుడు రాజస్థాన్ నుంచి ట్రావెల్ చేస్తూ ఒక అమ్మాయి దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చిందని చెప్తారు. అయితే ఆమె అలా దారి తప్పిపోవడం వల్ల దీనికి భూలి అనే ఒక పేరు యాడ్ అయింది. అయితే ఆమె మహల్కి వచ్చాక ఆ ఒక్కటి ఇక్కడ ఉండడం మొదలుపెట్టింది. ఆమెతో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఆమె ఇక్కడే చనిపోయి ఒక ఆత్మలా ఇక్కడే ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇంకో స్టోరీ ప్రకారం ఇక్కడ అలీ బక్తియారీ అనే ఒక సెయింట్ ఉండేవాడు అండ్ ఈయన కూడా ఇక్కడే నివసించేవాడంట. అయితే సోర్సెస్ ప్రకారం ఆయన ఒక రోజు సడన్ గా మాయమైపోయాడు అండ్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమయ్యాడు అనేది ఎవరికి తెలియదు. అండ్ ఆ తర్వాత ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది అని ప్రజలు నమ్ముతారు. అండ్ ఇంకొంతమంది ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రాణి ఉండేది, ఆమెనే ఇక్కడ చనిపోయి ఆత్మలా తిరుగుతుంది అని చెప్తారు. అండ్ ఆమె చనిపోవడానికి రీజన్ మర్డర్ అని కూడా చెప్తారు. అందుకే ఆమె పగతో ఇక్కడే ఉంటూ నైట్ టైంలో ఆర్తనాదాలు పెడుతుందని రివెంజ్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తారు. అండ్ దీన్ని చాలా మంది ఢిల్లీలో ఉన్న చంద్రముఖి బిల్డింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే చంద్రముఖి స్టోరీ అండ్ ఈ స్టోరీ కొంచెం సిమిలర్గా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ లోకల్స్ అండ్ టూరిస్టుల ప్రకారం ఈ బిల్డింగ్ నుంచి చిన్నపిల్లల సౌండ్ అండ్ అలాగే ఒక ఆడామే సౌండ్, గజ్జల సౌండ్ కూడా వినిపిస్తాయంట. ప్లస్ ఈ బిల్డింగ్ దగ్గర ఉండే ఏ వాచ్మ్యాన్ అయినా ఎక్కువ రోజులు పనిచేయడం చెప్తారు. అలాగే నైట్ టైంలోకి ఇక్కడ ఎంట్రీ లేదని కూడా బోర్డు ఉంటుంది. దీని మీద ఇంకా కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే ఇంకొక షాకింగ్ విషయం తెలిసింది. ఇక్కడ నైట్ పోలీసులు రానివ్వడానికి రీజన్ ఇక్కడ ఉండే యానిమల్స్ వల్ల ప్రజలకు ఏమైనా జరుగుతుంది అనే భయంతో. అలాగే వాచ్మెన్ ఎవరు ఇక్కడ ఉండడానికి కూడా అనేది కూడా అబద్ధమే. ఇండియా టుడే చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక వాచ్మెన్ 4 సంవత్సరాలు ఇక్కడ నుంచి ఉంటున్నారంట అండ్ ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పారు. అండ్ వాళ్ళు ఇంకా పారానార్మల్ యాక్టివిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి చాలాసేపు ఉన్నారు కూడా, కానీ అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలా. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ దయ్యాల సౌండ్స్ వినిపిస్తాయి అనేది చాలా మంది రిపోర్ట్ చేసిన విషయం. అలాగే అక్కడ దయ్యాలు లేవు అనేది కూడా చాలా మంది చెప్తారు. నిజం ఏంటి అనేది అక్కడికి వెళ్ళి దయ్యాలను ఫీల్ అయిన వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఒకటి మాత్రం నిజమబ్బా, మనం చీకటిని ఎక్కువసేపు చూస్తూ ఉంటే అక్కడ ఏమీ లేకపోయినా మనకి ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇది సైన్స్. బట్ డార్క్నెస్ అనేది దయ్యాలకు సంబంధించింది అనేది నమ్మకం. నేను దయ్యాలు నమ్మకపోయినా నెగిటివ్ ఎనర్జీని అయితే ఖచ్చితంగా నమ్ముతాను. అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ నెగిటివ్ ఎనర్జీ అయితే మేబీ ఉండొచ్చు. అంటే అందరికీ కనిపించాలని రూల్ లేదు కదా. కంక్లూజన్, ఇది ఆల్రెడీ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి చెప్పిన సెకండ్ పార్ట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేయాలి. మరి నెక్స్ట్ మంత్లో ఇంకో వీడియో చేద్దాం. సో మీకు నచ్చిందంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో నుంచి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.